హలో ఎవ్రీవన్. ఈ రోజు క్లాస్లో మనం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ సబ్జెక్ట్ నుంచి ఏమేమి యూనిట్స్ ఉంటాయి, ఆ యూనిట్స్లో ఎలాంటి టాపిక్స్ నేర్చుకుంటే ఎగ్జామ్లో పాస్ అవ్వచ్చు అండ్ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అనే విషయం మీద డిస్కషన్ చేసుకుందాం. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ యూనిట్లో మనకి ఫస్ట్ టాపిక్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. Second topic, equations reducible to exact differential equations. Third topic, linear and Bernoulli's equation. Fourth topic, orthogonal trajectories only in Cartesian coordinates. Next, last topic, very important topic, applications. Applications లో మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే గురించి నేర్చుకుంటాం ఈ యూనిట్ లో మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది ఫస్ట్ వన్ వచ్చేసేసి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కంపల్సరీగా మీరు నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఒకవేళ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ నుంచి క్వశ్చన్ రాకపోతే కంపల్సరీ క్వశ్చన్ ఉండే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది లీనియర్ అండ్ బెర్నౌలీ. లీనియర్ వస్తేనే బెర్నౌలీ వస్తుంది. సో కాబట్టి లీనియర్ అండ్ బెర్నౌలీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఈ రెండిట్లో నుంచి క్వశ్చన్ కవర్ అవ్వకపోతే మీకు కంపల్సరీ క్వశ్చన్ వచ్చే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. సో ఇవి మూడు మీకు కంపల్సరీ క్వశ్చన్ కవర్ అయ్యే ఏరియాస్. నెక్స్ట్ లేదు అంటే నాన్ ఎగ్జాక్ట్ అంటే ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఇందులో మొత్తం 4 టైప్స్ ఉంటాయి. మీరు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే టాపిక్ ని చూస్ చేసుకుంటే మంచిది. సో ఆ ఉద్దేశంతోనే ఈ లీనియర్ అండ్ బెర్నౌలీకి అండ్ అప్లికేషన్స్ లో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కి 5 స్టార్ అండ్ రిమైనింగ్ కంపల్సరీ క్వశ్చన్ కవర్ అయ్యే టాపిక్స్ లో 3 స్టార్ ఇవ్వడం జరిగింది. సో చూజ్ యువర్ సెల్ఫ్, మీరు ఏది చేయగలుగుతున్నారో చూస్ చేసుకుని దాన్ని బట్టి మీరు క్వశ్చన్ కవర్ చేసుకుంటే కంపల్సరీగా 10 మార్క్స్ క్వశ్చన్ ఏబీ బిట్స్ లో ఏదైనా సరే రాయగలుగుతారు. సో ఇది ఫస్ట్ యూనిట్.